హలో హాయ్ అందరికీ. ఇది నిన్న మార్నింగ్ లంచ్ ప్రిపేర్ చేసిన టిఫిన్కి. సో ఆకుకూర ఫ్రై చేశాను అనమాట. ముందుగా ఒక బౌల్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసేసి ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి బాగా వేపుకోవాలి. అది బ్రౌనిష్ కలర్ రాగానే అందులో మనము మినపప్పు వేసేసుకోవాలి. కొంచెం టేస్టీగా ఉంటుంది. మినపప్పు అయినా సరే, శనగపప్పు, పెసరపప్పు, ఏదైనా మీకు ఏ ఇష్టం ఉంటే అందులో అది వేసుకొని బాగా వేపుకొని కలిపేసుకొని పక్కన పెట్టండి. ఇంకా అందులోపు నేను ఇక్కడ మజ్జిగ పులుసు కూడా స్టార్ట్ చేశాను. మజ్జిగ పులుసు అయిపోయింది. ఇంకా నేను ఫస్ట్ ఆకుకూర బాగా వాష్ చేసుకోవాలి 2-3 టైమ్స్. ఎందుకంటే అందులో మట్టి ఉంటుంది. స్ట్రెయిన్ చేసుకోవాలి. వాష్ చేసుకొని అలా స్ట్రెయిన్ చేసుకున్నాను అనమాట. స్ట్రెయిన్ చేసుకొని ఇప్పుడు అందులో అంతా వేసేసాను ఆకుకూర. ఇప్పుడు మనం ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసుకున్న పాత్రలో అవన్నీ వేసేసాను. ఆకుకూర మొత్తం వేసేసి అందులో ఇప్పుడు కలిపేసుకున్నాము. అది చూడడానికి నిండుగా అయిపోయింది, కానీ అది మగ్గినసరికి కొంచెమే అయిపోతుంది ఆకుకూర మనకి. సో అది బాగా మగ్గినాక మనము ఉప్పు, కారం, అది మొత్తం వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయాక ఇప్పుడు మనము ఉప్పు, కారము వేసేసుకోవడమే, అంతే. ఇంకా ఆకుకూర ఫ్రై అయిపోతుంది ఇంకా 10 minutes. అవును, మీ ఇంట్లో కూడా ఆకుకూర ఫ్రై ఇవన్నీ తింటారా? మా ఇంట్లో అస్సలకి తినరు. నేనే ఫోర్స్గా పెడతాను. అంతలోపు ఇక్కడ రైస్ కూడా పెట్టేశాను. రైస్ అయిపోయింది. ఇంకా పొద్దున్న తెలుసు కదండి ఎట్లా హడావిడిగా ఉంటుంది మనకి. రైస్ ఉండడం అయిపోయింది. ఇంకా ఆకుకూర కూడా అయిపోయింది. ఇవి రెండు పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా లంచ్ బాక్సెస్ కట్టేసుకోవాలి నేను. సో లంచ్ బాక్సెస్ కట్టేసుకోవడానికి ప్రిపేర్ అవుతున్నా. సో నిన్నంతా ఇదే అండి, అన్నము, మజ్జిగ పులుసు, ఆకుకూర ఫ్రై. వాళ్ళకి, మా పిల్లలకి, మా వారికి, ఇంకా మా మరిదికి అన్నీ టిఫిన్స్ కట్టేసాక ఇంకా వాళ్ళకి టాటా బాయ్ బాయ్ చెప్పేసేయడమే. ఆ తర్వాత ఇంకా మిగతా ఇంట్లో అన్ని పనులు చేసుకోవడమే. సో మీ పిల్లలు కూడా ఆకుకూర తింటారా? టిఫిన్కి ఏం అయ్యో మర్చిపోయాను, టిఫిన్కి ఏం ప్రిపేర్ చేశానంటే ఇంకా ఉత్తప్పం కలిపి వేసుకొని అందులో వేసేసాను. సరే, ఉత్తప్పంలో ఏమేమి వేసుకున్నా అంటే ఇడ్లీ పిండి ఉంటుంది కదా, అందులో ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, కొత్తిమీర అన్నీ వేసేసుకొని ఇంకా ప్యాన్ పెట్టేసుకొని అందులో వేయడమే. అందరికి టిఫిన్స్ ఇచ్చేసి టిఫిన్ బ్యాగ్స్లో పెట్టేసాను. బాయ్ బాయ్, టాటా.